వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పల్మనేరు నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైన బీవీఎం శివశంకర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్మనేరు నియోజకవర్గం నడిపించాల్సిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటగౌడ పూర్తి స్థాయిలో విఫలమయ్యారని, అభివృద్ధి చేస్తుంటే పల్మనేరు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి ప్రాయంలో నడిచేదని పూర్తిగా విఫలం చేశారని విమర్శించారు. పల్మనేరు నియోజకవర్గానికి తాగునీరు అందివ్వలేకపోవడం దురదృష్టకరమైన అంశంగా భావిస్తూ తనను నియోజకవర్గ ప్రజలు విశ్వాసం ఉంచి ఒక అవకాశం ఇస్తే పల్మనేరును అభివృద్ధి ప్రాయంగా నడిపించడమే కాకుండా నిరుద్యోగం అనే మాట లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. కౌడిన్య నదిలో ఇసుకను తోడయ్యడమే కాకుండా పూర్తి స్థాయిలో కట్టడాలు నిర్మించడంలో కూడా ఇరు వర్గాలు విఫలమయ్యారని విమర్శించారు. తనపై విశ్వాసంతో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని, ఇదే క్రమంలో నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి తన ఇంటి పెట్టగా చేర్చుకుని ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏమో చేసి చూపిస్తానని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నా మెల్ల పడడం అంటే ఇదంతా ప్రీ ప్లాన్ కాదు. ఇది ఆటోమేటిక్గా భగవంతుడు అనేవాడు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది ఏది మేము ప్లాన్ చేసింది లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతా ఇంతవరకు మీ ముందుకు వచ్చినాం. అతి తక్కువ కాలంలో చాలా కష్టపడి ఈరోజు మొదటి స్థానంలో ఉండామా రెండో స్థానంలో ఉండామా అనే ఒక డైనమాలోకి పెద్ద పెద్ద పార్టీలంతా కూడా డైనమా స్థితికి వచ్చేసినాయంటే ఇది ఆషామాషి అయిన విషయం కాదు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో ఉండే సమస్యలను ఓకే, కానీ ఎక్స్పెషలీ ఈరోజు నేను పలమనేరు గురించే మాట్లాడాలనుకుంటా ఉన్నాను. పలమనేరు నియోజకవర్గంలో ఈ గత 10 సంవత్సరాల ఇంకా జరిగిన అభివృద్ధి ఏమి అంటే కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి, పెద్ద పెద్ద వార్డు మెంబర్లు, పెద్ద పెద్ద నాయకులు, అండర్లో ఉండే ఒక పంచాయతీలకు కూడా కనీసం నీళ్లు కూడా అందని పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇది గత 10 సంవత్సరాల నుండి పలమనేరులో జరిగిన అభివృద్ధి. ఇక రెండో అభివృద్ధి, కనీసం డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదు, రోడ్ల వ్యవస్థ అస్సలు వాన పడితే రచ్చి అయిపోయి పడవలు వదులుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నాయి కొన్ని ఊర్లు గ్రామాలు ఇవంతా చూస్తే. అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ అస్సలు లేదు. ఈ 4 మనిషికి కావలసినవి, ప్రధానమైనవి. ఈ 4 ఇవ్వడంలో 10 సంవత్సరాల నుండి విఫలమైనారు రాజకీయ నాయకులు. ఒకటి. రెండోది, కంపెనీస్ కానీ అన్ని విధాల మంది మిల్క్ సిటీ, సిల్క్ సిటీ చాలా అద్భుతమైన పలమనేరుకి ఒక 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 ఎక్స్ట్రాడినరీ ప్రకృతి సిద్ధమైన వనరులు కానీ, ఇక్కడున్న వాతావరణం కానీ, మంది ఒక పూర్ ఊటీ అనేసి ఏదో ఒక పేరు కూడా పెట్టినారంతా. ఇక్కడ పలమనేరులో చెప్తా ఉంటే చాలా సంతోషమైంది. కాబట్టి ఈ పూర్ ఊటీ లాంటిది మనము తప్పకుండా ఈ ఈ ఈ బెంగళూరుకి కానీ, ఈ తమిళనాడు చెన్నైకి కానీ, 2 అతిపెద్ద సిటీలకి మిడిల్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరం. దీన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే కంపెనీస్ని, వందలాది వేలాది కంపెనీస్ని మనం ఇక్కడికి రాబట్టుకోగలగచ్చు. బెంగళూరు కంటే కూడా అతీతంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనసు చేస్తే తప్పకుండా కంపెనీస్ అన్నింటినీ రాబట్టుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు, ఇక్కడున్న యూత్ అందరికీ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించుకోవచ్చు. ఏదో ఒక మాట వరుసన ఈ నల్లగొండపల్లిలో ఒక 2 కంపెనీలు పడినాయి అని ఆ ప్రాసెస్ అంతా చెప్తా ఉంటే దాన్ని కట్ చేసుకొని మన అమరన్న టీం అంతా పెట్టినారు 7 లక్షలు 8 లక్షల వ్యూసులు. అన్నా అమరన్న, నేను అనింది మన అనుచరులకో వాళ్ళకో వీళ్ళకో 2-3 సైట్లు ఇచ్చేదాని గురించి చెప్పలేదన్నా నేను ఆ రోజు.